హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ వ్లాగ్స్. సో కెటిల్ సిరీస్లో ఈరోజు ఎపిసోడ్ 2లో వెజ్ మ్యాగీ చేసుకుందాం. సో వెజ్ మ్యాగీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు. సో ఆయిల్ కావాలి, మ్యాగీ ప్యాకెట్స్ కావాలి, కారం, ధనియా పౌడర్. సో ఉప్పు ఇవ్వమంటే వాళ్ళు ఏమో 20 రూపీస్కి ఇంత పెద్దది ఇచ్చారనమాట, చిన్నది లేదని చెప్పారు. ఇంకా తప్పక ఇదే తీసుకున్నాం అనమాట. సో టమోటా, క్యారెట్, ఆనియన్, కొత్తిమీర. సో ఇప్పుడైతే వెజ్ మ్యాగీ ఎట్లా చేద్దామో చూద్దాము. ఫస్ట్ అయితే ఇవి కట్ చేసుకుందాము, ఆనియన్, క్యారెట్. కెటిల్ సిరీస్ ఎపిసోడ్ 2లో ఈరోజు నేను అడగబోయే పొడుపు కథ ఏంటంటే, కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. ఏంటది? మీరు గెస్ చేసి కమెంట్ చేయండి. మీరు మాత్రం గూగుల్లో సెర్చ్ చేయకూడదు. ఓన్లీ మీకు ఆన్సర్ తెలియకపోతే మీ ఇంట్లో వాళ్ళని కానీ మీ ఫ్రెండ్స్ని కానీ అడిగి కమెంట్ చేయండి, ఓకేనా? సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఆన్ చేస్తున్నా కిటిలో. ఆయిల్ వేసినాక ఆన్ చేస్తున్నా, ఎందుకంటే ఫస్ట్ ఆన్ చేస్తే సర్టెన్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఆఫ్ అవుతుంది కాబట్టి తొందరగా ఆఫ్ అవుతుంది అని చెప్పి ఆయిల్ వేసిన తర్వాత ఆన్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా. క్యారెట్ కూడా ఉల్లిగడ్డలతో పాటు వేస్తున్నా. సో ఆనియన్స్, క్యారెట్ అయితే వేగినాయి అన్నమాట. బట్ ఇది సర్టెన్ టెంపరేచర్ వచ్చిన తర్వాత కెటిల్ అయితే ఆఫ్ అయింది. కొద్దిసేపు వెయిట్ చేసి టమోటా వేస్తాం ఆన్ అయిన తర్వాత. సో అది వేగిన తర్వాత వాటర్ పోసిస్తే ఆన్ అయిపోతుంది కెటిల్. సో ఇప్పుడు ఆన్ అయిందనమాట కెటిల్. టమోటాస్ వేస్తున్నాం. కొంచెం కారం వేస్తున్నాం, కొంచెమే, ఎక్కువ వద్దు. ధనియాల పొడి కొంచెం లైట్గా. కొంచెం ఉప్పు వేసుకుందాం, ఎందుకంటే ఆనియన్స్, క్యారెట్, టమాటా వేసాం కదా, దానికి సరిపడినంత ఉప్పు మాత్రమే, మ్యాగీకి అవసరం లేదు. టూ ప్యాకెట్స్ మ్యాగీ తీసుకుంటున్నా కాబట్టి 3 కప్స్ వాటర్ వేసుకుంటున్నా, ఎందుకంటే క్యారెట్, టమోటా కొంచెం ఉడకాలి కాబట్టి 3 కప్స్ వేసుకుంటాం. అయితే మనం మూత పెట్టి మరగనిద్దాం, క్యారెట్ కూడా ఉడుకుతుంది అంతలోపు. ఇలా మరుగుతుంది అనమాట. మనకి క్యారెట్ ఉడికిందా లేదా అనేది చూసుకున్నాము, ఎందుకంటే తర్వాత మ్యాగీ వేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా గట్టిగా అయిపోతుంది వాటర్ లేకుండా. సో ఇప్పుడు కొంచెం ఇంకా ఉడకాలి, గట్టిగా ఉంది. ఇంత పెట్టేసుకొని క్యారెట్ ఉడికేంత వరకు అలాగే పెట్టుకుందాం, తర్వాత మ్యాగీ వేసుకుందాం. సో క్యారెట్ ఉడికిన తర్వాత మ్యాగీ అయితే వేసుకున్నాం మనం. సో దీంట్లో ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకున్నాం. మ్యాగీ దగ్గర పడిన తర్వాత సో మనమైతే ఇప్పుడు మ్యాగీ మసాలా వేసుకున్నాం. నాకైతే మ్యాగీ నీళ్ళగా ఉండడం కన్నా గట్టిగా ఉండడమే నచ్చుతుంది. మీకు నీళ్ళగా ఉండడం నచ్చుతుందా, గట్టిగా ఉండడం నచ్చుతుందా కామెంట్ చేయండి. సో మ్యాగీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు నేను టేస్ట్ చూసి మ్యాగీ ఎలా ఉందో చెప్తాను. సో ఫైనల్గా మ్యాగీ అయితే రెడీ అయిందనమాట. ఏదో అట్లా ట్రై చేసాం గార్నిష్ కోసం. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను.
టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్, స్టే సేఫ్, బీ హ్యాపీ.